ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా వల్ల సారీ మీరే చూస్తురు, తప్పుంటే ప్రశాంత్ అంటే ఇంకా అతని పల్లవి ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ చూసి తను ఒక రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కోసం అలా చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ గెలవాలని. కానీ అదే ఒక రైతు బిడ్డ బయట ఉంటే జెన్యున్గా చెప్పాలంటే అంత సపోర్ట్ చేసి అంత దగ్గర తీసుకొని ఎవరు రారు. ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడం అంటే వీళ్ళు కూడా అమర్దీప్ చౌదరి వీళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఒక స్థాయికి వచ్చినారంటే అంతకంటే ఎక్కువ డబుల్ కష్టపడి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రైతు బిడ్డకి ఎందుకు చేస్తున్నారంటే ఒక కామన్ మ్యాన్ అనే సింపతితో అంతే. అవునవును, యాక్చువల్లీ అసలు విన్నర్ అవ్వాల్సింది శివాజీ గారు, కానీ అతనికి అంత అవసరం లేదని చెప్పేసి అతనే చెప్పుకున్నాడు. శివాజీ గారే అంత అవసరం లేదు, నాకు పల్లవి ప్రశాంత్ గెలిస్తే చాలు, నాకు డబ్బులు అవసరం లేదు, మైండ్ గేమ్ మొత్తం మైండ్ గేమ్ అమర్దీప్ని తొక్కేసి పల్లవి ప్రశాంత్ పైకి వెళ్ళాలన్న ఇదితోని సింపతితోని మైండ్ గేమ్ చాలా ఆడారు శివాజీ గారు. అదే శివాజీ గారికి ఏంటంటే అతనికి అన్నీ ఉన్నాయి, వెల్ సెటిల్డ్, ఆయనకి ఏం అవసరం లేదు, ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయాలి. దాంతో పోటీ ఏమన్నారంటే అమర్దీప్ చౌదరి ఆయన తొక్కేసి నన్ను హైప్ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే ఆయన గెలవకపోయినా ఆయన వల్లనే గెలిచిన అనే ఒక సింపతి అంతే. చూడాలి ఇంకా విన్ అయితే కనుక. ప్లాన్స్ అంటే ఉంది, కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టారు అమర్దీప్ చౌదరి గారు ఇక్కడ మాదాపూర్లో. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మేమందరం వెయిటింగ్.